ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలో 3 కొండల దానిలో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేశాడు. ఈయన అంతే కదా, దాన్ని కలుషితం చేసాడు. నువ్వు నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీ దేవుడిని నువ్వు పూజించు, నా నమ్మకానికి నేను పూజ చేసుకుంటా, కానీ ఇతర దేవుళ్ళని ఇతర మతాలని హీనంగా చూడటం, హింసించడం, విమర్శించడం అనేది చేయకూడదు. రాజశేఖర రెడ్డి గారు 3 కొండలు చాలు 4 కొండలు చర్చి కడతానంటే మీ తాతతో చెప్పినాడా మీ నాయనతో చెప్పినాడా? ఆ తిరుమల గురించి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో నేను చెప్తాను చూడండి. 7 కొండలు వాస్తవాలు. తిరుమల 2 కొండల పరిధిలోకి రాదని 3వ కొండ పరిధిలోకి వస్తుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని 2005లో బాబు మనిషి జయచంద్ర నాయుడు అనే వ్యక్తి జీవో నెంబర్ 1784 నవంబర్ 4, 1965లో ఇచ్చిన జీవో నెంబర్ 1784, జీవో నెంబర్ 1605 డిసెంబర్ 2, 1975 కోర్టు చేస్తూ కోర్టులో కేసు వేశాడు. అప్పుడు నాటి సీఎం వైఎస్ ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదని తిరుమల పరిధిని 2 కొండల నుంచి 7 కొండలకు మార్చుతూ జీవో నెంబర్ 746 ఇచ్చారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చారు వైఎస్ గారు. ఇక మానవత్వమే నా మతం అని అన్ని మాటలను సమానంగా చూశాడు జగన్. పాదయాత్రకు ముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు జగన్. పాదయాత్ర తర్వాత కాలినడకన దర్శించుకున్నారు మళ్ళా తిరుమలకు వెళ్లి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ కుక్కలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయండి. ఛాలెంజ్ చేస్తా స్టేటస్ మోహన్, ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు 3 కొండలే ఉండాలి 4 కొండల చర్చి కడతా అని చెప్పారు, కొడితే దవడ వగులుతుంది ముస్లిం